హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా మిగిలిపోయిన అన్నంతో ఇలా కట్లెట్స్ చేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. అన్నం, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. లైట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మిక్సీ పట్టుకున్న అన్నాన్ని అందులోకి వేసుకుందాం. అలాగే ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు చేతికి ఏమైనా అంటుతుంటే అందులోకి కాస్త నూనె వేసుకోండి. ఇలా ముద్దలా చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర పల్లీలు ఉన్నా వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పేపర్ లాంటివి తీసుకుని అందులోకి ఆయిల్ రాసి ముద్దలాగా చేసుకుని ఒక చిన్న ముద్దలాగా చేసుకుని ఇలా తొట్టుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఒక ప్లేట్లోకి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా తట్టుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి మీద ఒక ప్లేట్ పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి 2 సైడ్లు ఉడికాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే మరొకసారి ఆయిల్ వేసుకుని ఉన్న వాటిని ఇలా వేసుకుంటున్నానండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మిగిలిపోయిన అన్నంతో ఇలా కట్లెట్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.